జిల్లా కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీసు పర్యటన గ్రామంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావుకు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, జిల్లా ఎస్పీ డి జానకి, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, స్వాతంత్ర సమరయోధులు తదితరులు హాజరయ్యారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎక్సైజ్ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా 6 గ్యారంటీల హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీని మాట నిలబెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ అభినందించాలని ఆయన కోరారు. జిల్లాలను అభివృద్ధి పథంలో నిలపడానికి అందరి సహకారం కోరుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జర్నలిస్టులకు, జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి వెల్లడించారు. సంస్కృతి అంటే జీవన విధానమని, దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన తెలిపారు. అందుకుగాను రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతుందని, అందరి భాగస్వామ్యంతో జీవన విధానం పెంపొందించేందుకు చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఈనాటి గౌరవ వందన అందించినటువంటి వారు ప్లాటూన్ కమాండర్ నగేష్ గారు, అదేవిధంగా సత్యం రమేష్ గారు కార్యక్రమంలో గౌరవ వందన అందించినారు. మాన్య మంత్రివర్యుల చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ గారికి, అదేవిధంగా దేశమాతకు పుష్పమాలు అలంకరించి వారిని గౌరవించుకుంటున్నారు. మహబూబ్నగర్ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమం చేస్తున్నారు. వారికి వేదిక సాధారణంగా తీసుకోగా ఏంది జరగండి జీప్ వస్తుంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ హే కోటి ముందుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ముఖ్య అతిథులు ఈనాడు సేవలు అందిస్తున్నటువంటి ప్లాటూన్లను సందర్శించడానికి ముందుకు కదులుతున్నారు. వారితో పాటుగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు వారికి సహకారంగా ముందుకు నడుస్తున్నారు. సమాజంలోని శాంతి భద్రతలను నిర్వహించడంలో, అందరినీ కూడా శాంతి కాములుగా ముందుకు నడిపించడంలో పోలీసు వ్యవస్థకి కీలకమైనటువంటి పాత్ర. వారి సహకారంతో సమాజంలో శాంతి భద్రతలు వెలుసవుతున్నాయి. వారి ధైర్యాన్ని, స్ఫూర్తిని కొనసాగించే విధంగా వారి మద్దతును తెలియజేయడానికి అన్ని కాలంలోనే తెలంగాణలో అన్ని రకాల కూడా అన్ని కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా సున్నితంగా దేశంలోనే ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అందరినీ ముందుకు నడిపించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో మరి ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తున్నటువంటి పార్టీలను అభినందించడానికి డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ మాన్య మంత్రివర్యులు వేదిక వైపుగా విచ్చేస్తున్నారు. మళ్ళీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తబైన వేదిక మాన్య ముఖ్య అతిథి వర్యులు రాష్ట్ర ఆబ్కారీ శాఖ మార్చులు మాన్యులు జూపల్ కృష్ణరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నది. సహకారం అందిస్తూ మంత్రమైనటువంటి వాయిద్యాలు అందిస్తున్న బ్యాండ్ పార్టీ వారికి ప్రత్యేకంగా అభినందనలు. పరేడ్ కమాండర్ ఆర్ఐ నరేష్ గారి ఆధ్వర్యంలో ప్లాటూన్ కమాండర్ సచిన్ గారు, రమేష్ గారు సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు. కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వివిధ శాఖల ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నటువంటి అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులకు, అదేవిధంగా